కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరతారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని కేసీఆర్ భోజనానికి ఆహ్వానించారు. ఈ సమయంలో బీఆర్ఎస్ లో చేరిక తేదీ, రాష్ట్రంలో ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పాల్గొనున్నట్లుగా సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విష్ణు. ఏ సమయానికి జీవన్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఈ లంచ్ మీటింగ్ లో ఏ అంశాలు ప్రధానంగా వారి మధ్య చర్చకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? మరో 10 నిమిషాల్లో జీవన్ రెడ్డి ప్రమాదంలో కేసీఆర్ కలవనున్నారు. ఈపాటికే కరీంనగర్ సంబంధించిన ముఖ్య నేతలు ఎల్రమణ, అట్లాగే మాజీ మంత్రి గంగుల, అట్లాగే విద్యాసాగర్ ముగ్గురు కూడా ఈపాటికి చేరుకున్నారు. వాళ్ళతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి కూడా, మరో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. మరో ఇప్పుడు కాసేపు క్రితమే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా వచ్చారు. అయితే 10 నిమిషాల్లో జీవన్ రెడ్డి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఫామ్ హౌస్ చేరుకున్న అందరూ ముందుగా లంచ్ సెషన్ కొనసాగుతుంది. లంచ్ చేసిన అందరూ కేసీఆర్ తో కలిసి జీవన్ రెడ్డి, అట్లాగే విద్యాసాగర్ రావు, కేటీఆర్ కలిసి లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత సమావేశం కొనసాగుతుంది. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఏదైతే జరుగుతున్న పరిణామాలు, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు కాని పరిస్థితి, వీటన్నిటిపై కూడా చర్చిస్తారు. నిన్ననే కేటీఆర్ ఏదైతే జీవన్ రెడ్డిని కలిసి సాధారణ పార్టీకి ఆహ్వానించిన నేపథ్యంలో ఈ భేటీ మరింత కీలకంగా మారింది. ముఖ్యంగా ప్లీనరీకి సంబంధించి ప్లీనరీ నిర్వహించాలని చెప్పి ఈ పార్టీకి నిర్ణయం పరిస్థితుల్లో ప్లీనరీ చేరుతారా, లేదంటే ఈ రోజు కేసీఆర్ సమక్షంలో చేరి ప్లీనరీ బాధ్యతలను కూడా జీవన్ రెడ్డి చూస్తారన్న అంశాన్ని కూడా చర్చించనున్నారు. దాని తర్వాత జీవన్ రెడ్డి మీడియాతో అక్కడే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కేసీఆర్ ను కలిసిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా జీవన్ రెడ్డి అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర మీడియాతో కూడా మాట్లాడతారని కూడా ఇప్పటికే ప్రకటన వచ్చిన మీడియా అంతా కూడా ఎలర్ట్ గా ఉంది. ముఖ్యంగా దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. అట్లాగే 2 సంవత్సరాలు మాత్రమే ఎలక్షన్స్ ముందు సమయం ఉంది. ఈ 2.5 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అనేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు ఇచ్చిన పరిస్థితిలో వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో నిర్ణయం తీసుకునే అవకాశం. రైట్, థ్యాంక్ యూ విష్ణు.